కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యమే పరమావధిగా పనిచేస్తుందని మంత్రి దామోదర రాజసింహ అన్నారు. భావి భారత పౌరులైన చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలి, ఆలోచన పెరగాలి, జీవితంలో ఒక గమ్యాన్ని చేరాలనే ఉద్దేశం ఉండాలి. ఎప్పుడు మనం ఓన్ చేసుకోవాలి, ఇది మనది, ఇది నాది, దీన్ని పెంచుతాము, మెరుగైన సేవలు అందిస్తాము, ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామనే ఆలోచన. అరే ప్రైవేట్ స్కూల్కు పోవాలి, ప్రైవేట్ ఆసుపత్రులు పోవాలి కాదు. ఈరోజు సర్కార్ మీ మీద కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది, ఖర్చు చేస్తున్నది. కనుక మన ప్రభుత్వ కళాశాలలే కానీ, ప్రభుత్వ పాఠశాలలే కానీ, ప్రభుత్వ ఆసుపత్రులే కానీ మనం పెంపొందించుకోవాలి, పటిష్టపరచాలి. మన సేవలు ఆడ రెడీగా ఉంటాయి, మనం సేవలు అందించుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్పాలి, మన తల్లిదండ్రులకు మనము ప్రభుత్వ పాఠశాలకు పోదాము, మనం ప్రభుత్వ కళాశాల చదువుకుందామనే ఆలోచన ఎప్పటికీ మనకు ఉండాలి. ఏ రకంగా అయితే ఈరోజు మనం లేదా నులి పురుగుల గురించి ప్రతి సంవత్సరము ఈ ట్యాబ్లెట్ తీసుకుంటామో అదే రకంగా రకరకాల కార్యక్రమాలు ఈరోజు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మేము ఆరోగ్యరీత్యా నిర్ణయాలు తీసుకుంటున్నాము, మీ ముందుకు వస్తున్నాము. అన్నింటిలో ముఖ్యమైనది మన జీవితంలో